యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరిక్కడ చూస్తూ ఉండండి, మేము అక్కడ నెక్లెస్ సెలెక్ట్ చేస్తాం. వెడ్డింగ్ రింగ్స్ చూపించండి. శివాని, హౌస్ దిస్? త్రిశూల్, నువ్వెందుకలా ఊరికే కూర్చున్నావు? నీకే నచ్చడం లేదా? నువ్వు కూడా సెలెక్ట్ చేయి. మనకు నచ్చిందంతా మనకు దొరుకుద్దా తీసుకోవడానికి? శివాని, కమాన్, రింగ్ సెలెక్షన్ టైంలో వేరే ఏం ఆలోచిస్తున్నావు? ఇదిగో శివాని, ఇదెలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉందో చూద్దాం. ఏది ఒకసారి చేయవు. కమాన్. ఏ త్రివిక్రమ్, ఏం చేస్తున్నావు? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఉంగరాలు తొడగకూడదు. డాడ్, ఇందులో తప్పే ఉంది. త్రివిక్రమ్, నీకు శివానికి ఇంకా నిశ్చితార్థం జరగలేదు. ఇప్పుడు నువ్వు ఉంగరం తొడకూడదు. ఇదే ఎంగేజ్మెంట్ అనుకోండి. ఎలా అనుకుంటాం? ఒక మంచి సుముహూర్తం చూడాలి, చాలా ఏర్పాట్లు చేయాలి. పెళ్లిలో తాళి కట్టడానికి ముందు పంతులు గారు ఈ తతంగం జరిపిస్తారు కదా, తొందరెందుకు? సరే, అందరూ మీకు ఏం కావాలో తీసుకోండి. సెలెక్ట్ చేసినవి తీసుకురండి, బిల్లు ఇచ్చేద్దాం. శివాని, ఈ నెక్లెస్ ఎలా ఉంది? ట్రై చేసి చూడు. శివాని, షెల్ వి టేక్ ఎ పిక్చర్? త్రిశూల్, మా ఇద్దరిని ఒక ఫోటో తీరా. ఫోటో ఎలా వచ్చింది త్రిశూల్? సూపర్గా వచ్చింది. మామ్, షాపింగ్ అంతా చేసినట్టేగా? చేశాన్రా. తాళిబొట్టు? మాంగళ్యం మర్చిపోయాం కదా. చూసావాక, అల్లుడు పెళ్లికి ఎంత తొందరపడుతున్నాడో. తాళిబొట్టు మీరు మర్చిపోయినా వీడు మర్చిపోడు. సరే, ఓ పని చేయండి, అందరూ వెళ్ళి ఓ తాళి సెలెక్ట్ చేయండి. త్రివిక్రమ్, రే రే అల్లుడు, ఏంట్రా తాళిబొట్టు పట్టుకుని శివారిని చూస్తున్నావు? ఇక్కడే కట్టేస్తావా ఏంటి? గోవిందనా,
మీరు ఐడియాలు ఇవ్వకండి. తాడు డిజైన్ అందరికీ నచ్చిందా? ఇదే మోడల్లో కొత్తది రెడీ చేయించండి. ఏంటిది? తీసి చూడు, అందులో ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? మాంగళ్యం ఎంత బాగుందో. కాదు, ఇది తయారు చేయడానికి 12 రోజులు పడుతుంది అన్నారుగా, మరి ఇది నీకోసమే. ఇంట్లో వాళ్ళు నాకు చూపించరమ్మని పంపించారా? చాలా బాగుంది త్రిశూల్, నాకు చాలా నచ్చింది. ఈ తాళి నా మెడని తాకటానికి ఎదురు చూస్తోంది కదా త్రిశూల్. నేను కూడా కట్టడానికి ఎదురు చూస్తున్నాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా మెళ్ళో తాళి కట్టేది త్రివిక్రమ్, నువ్వు కాదు. అతని ఈ తాళి కట్టలేడు, ఎందుకంటే దీన్ని తెచ్చింది నేను. మరి ఇంట్లో వాళ్ళు నాకు చూపించడానికి పంపించారు అన్నా? నేనెక్కడన్నాను? నువ్వే ఏదేదో ఊహించుకొని అపోహపడ్డావు అంతే. నేను ఊ అని కూడా అనలేదే, గుర్తెచ్చుకో. నువ్వు చాలా అతి చేస్తున్నావు త్రిశూల్. అతి ప్రేమ, అతి ఇష్టం, అతి ఇంకా దగ్గరికి వస్తే చంపేస్తాను నిన్ను. తీసుకో, తీసుకుని వెళ్ళిపోయాక నుంచి. శివాని, తాళి చేతిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. నువ్వు కోపగించుకొని వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను, కానీ నిన్ను తీసుకెళ్ళిపోతాను. త్రిశూల్! శివాని, కోపగించుకోకు. మన జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ జోడీ. నువ్వు ఆ ఇంటికి కోడలిగా రావాలని కోరుకున్నావు కదా, ఇప్పుడు ఆ ఇంటి వారసుని నేనే. అంటే నువ్వు నా భార్యగానే రావాలి. వస్తావు. నాకు తెలుసు నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుంటావని. నన్ను పెళ్లి చేసుకుంటావు కూడా. అవకాశమే లేదు. ఇప్పుడు ఇలాగే అంటావు, కానీ పెళ్లి పీటల మీద నీ పెళ్లి జరగదు. నీ పక్క నేనుంటేనే జరుగుద్ది. శివాని, పెళ్లికి ఇంకా 2 వారాలు మాత్రమే టైం ఉంది. తాళి కూడా రెడీగా ఉంది. నీకు ఇష్టమే. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీ మెళ్ళో తాళి కడతాను. త్రిశూల్! డాడ్ పిలిచారంట, ఏంటి విషయం? అదే త్రిశూల్ ఎక్కడా? మనం జ్యువెలరీ షాప్ నుండి వచ్చేటప్పుడు మనతో పాటు రాలేదు. ఏమో డాడ్, నాకు తెలీదు. ఫోన్ చేసి అడుగుతాను ఉండండి. వద్దు వద్దు, నీతో కొంచెం మాట్లాడాలి. డాడ్, నాతోనా? త్రిశూల్ లవ్ చేస్తున్నమ్మా ఎవరు? త్రిశూల్ లవ్వా? ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. నీకు తెలుసని నాకు తెలుసు. సారీ డాడ్. పర్వాలేదు. త్రివిక్రమ్ నీ పెళ్లి గ్రాండ్గా చేయిస్తున్నాను. అదే మండపంలో త్రిశూల్ పెళ్లి కూడా జరిగితే తండ్రిగా నా బాధ్యత తీరిపోతుంది. డాడ్, వాడి పెళ్లికి అంత తొందరే ఉందిలే. ముందు నా పెళ్లి అయిపోయిన తర్వాత వాడి పెళ్లి చేదురు కానీ. అది కరెక్టే, కానీ మీరిద్దరూ ఒకే రోజు పుట్టారు, కలిసిమెలిసి ఉంటూ స్నేహితుల్లా మెలిగారు, ఇప్పుడు అన్నదమ్ములయ్యారు. ఇద్దరి పెళ్లి ఒకే మండపంలో చేయాలనేది నా ఆశ. ఇతని ఆశలకు అంతులేదనుకుంటా. కోరికల మీద కోరికలు కోరుతూనే ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? త్రిశూల్ లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరో చెప్పు. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తాను. డాడ్, ఆ అమ్మాయి ఎవరో నాకు పూర్తిగా తెలీదు. ఇది నేను నమ్మాలంటావా? రేయ్, మీరిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్సో నాకు తెలుసు. నీకు తెలియకుండా వాడు లవ్ చేస్తాడా? ఆ అమ్మాయి ఎవరో చెప్పు.
నా గర్ల్ ఫ్రెండ్నే వాడు కూడా లవ్ చేస్తున్నాడని ఇప్పుడు ఎలా చెప్పాలి డాడ్? ఏంటి ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. డాడ్ నాకు తెలియదని చెప్పాను కదా, వాడు నాకేం చెప్పలేదు. మీరిద్దరూ చాలా క్లోజ్ కదా, నీతోనే షేర్ చేసుకోలేదంటే? మేమిద్దరం క్లోజే, బట్ నేను అన్ని విషయాలు అడగలేదు, వాడు కూడా చెప్పలేదు. ఇది కూడా అంతే డాడ్. అవునా? ఛే, అమ్మాయి ఎవరో తెలుసుంటే జంట పెళ్లిళ్ళు చేసేవాణ్ణి. సరేలే, వాడే వచ్చి చెప్పినప్పుడు పెళ్లి చేద్దాం. వాడు చెప్పడు, నేను చెప్పనివ్వను. నువ్వు త్రిశూల్ పెళ్లి చేసేలోపు శివాని నా సొంతమైపోతుంది. ఏం చేస్తున్నావు? నీ తలలో మెదడుందా అసలు? పెళ్ళంటే ఆటలు అనుకుంటున్నావా? అల్లరి చేయటానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది. నువ్వు హద్ది మీరుతున్నావు, గుర్తుపెట్టుకో. చూడు త్రిశూల్, నా జీవిత ఆశయం వేరు, నా లక్ష్యం వేరే. త్రివిక్రమ్ని పెళ్లి చేసుకోవటం నా లక్ష్యం. దీనికి ఎవ్వరు అడ్డొచ్చినా నేను వాళ్ళని వదిలిపెట్టను. నువ్వు నా ఫ్రెండ్ అనే ఒకే ఒక్క కారణంతో నువ్వు ఏం చేసినా భరిస్తూ ఉంటున్నాను. కానీ ఇంకొకసారి ఇలా చేసావంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. త్రిశూల్, నిన్ను తిడితే నాకే బాధిస్తుంది తెలుసా? నా ప్రేమ గురించి నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. ప్లీజ్ నువ్వైనా అర్థం చేసుకో. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది త్రివిక్రమ్ని మాత్రమే. ఎందుకంటే అతను నా దయచేసి ఇవన్నీ ఇంతటితో ఆపేసే. ఏం ఆపేయాలి? నిన్ను ప్రేమించడం ఆపేయాలా? నిన్ను కేర్ తీసుకోవడం ఆపేయాలా? సాధ్యం కాదు. నీకు నీ ప్రేమ ఎంత ముఖ్యమో నాకు నా ప్రేమ కూడా అంతే ముఖ్యం. నీ ప్రేమని సాధించుకోవడానికి నువ్వెలా పోరాడుతున్నావో నేను కూడా అంతే. శివాని, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నాకు తెలుసు నీ మనసులో నేనే ఉన్నానని. ఒకసారి నీ అంతరాత్మని ప్రశ్నించి చూడు, నీకే నిజం తెలుస్తుంది. ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నా అంతే. నా మనసులో ఉన్నది త్రివిక్రమ్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రేమించను. అసలు నేను ఎప్పటికీ నిన్ను ఇష్టపడను. నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నాకు అంతకంటే ఎక్కువే కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు, నీ భర్తని నేనే. నాకు కాబోయే భర్త త్రివిక్రమ్. అది త్రివిక్రమ్ నీ మెడలో తాళి కట్టిన తర్వాత. మీ ఇద్దరికి ఇంకా పెళ్ళి అవ్వలేదుగా. పెళ్ళి అయ్యేంత వరకు నాకు టైం ఉంది. అప్పటి వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. వ్యర్థ ప్రయత్నం. ఇదే పట్టుదల నన్ను నీ పక్కన కూర్చోబెడుతుంది, నాతో నిన్ను కాపురం చేసేలా చేస్తుంది. నీ ఆశయం ఏంటో చెప్పలేదు కదా, నా ఆశయం ఏంటో నేను చెప్తాను విను. నా ఆశయం నిన్ను పెళ్లి చేసుకోవడం, నీ మెళ్ళలో తాళి కట్టడం. ఇకపైన ఈ తాళి నా జేబులోనే ఉంటుంది. నువ్వు అన్న వెంటనే ముహూర్తం కూడా చూడను, అక్కడే తాళి కట్టేస్తాను. నాకు నమ్మకం ఉంది శివాని, నువ్వు తప్పకుండా మారుతావు. నా ప్రేమని ఒప్పుకొని తీరుతావు. అల్లుడు, త్రిశూల్, మావయ్య, శివానీతో నా పెళ్లికి ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా 2 వారాలే అల్లుడు. 2 వారాల మావయ్య? శివాని మెళ్ళలో ఎప్పుడు 3 ముళ్ళు వేస్తాను, ఎప్పుడు తనకు భర్తనవుతాను, ఎప్పుడు ఆ రోజు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాను మావయ్య. మావయ్య, నేను శివాని జోడీగా ఎలా ఉన్నావు? యా, లైలా మజ్నులా సూపర్ జోడీ. అలా చెప్పొద్దులే మావయ్య, దిష్టి తగులుతుందేమో. మావయ్య,
మా పెళ్లి ప్రిపరేషన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, ఏ లోటు ఉండకూడదు మావయ్య. ఛాన్సే లేదు అల్లుడు. అన్ని ఏర్పాట్లు నేను దత్తపుత్రుడు కాదు నిజమైన వారసుడు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. సరైన సమయానికే వచ్చావు. రా. అల్లుడు, అదేదో అంటున్నావు కదా, పెళ్లి ప్రిపరేషన్ అని. బావగారు అవన్నీ అప్పచెప్పింది ఈతనికి. త్రిశూల్ చెప్పు, పెళ్లి గ్రాండ్గా జరుగుతుంది కదా? అవును బ్రో, నువ్వు ఎంత కష్టపడినా పర్వాలేదు, శివానీతో నా పెళ్లి మాత్రం చాలా బాగా జరగాలి. అది చూసి ఈ చుట్టుపక్కల ఊర్లని షేక్ అయిపోవాలి. అలా చేస్తావు కదా బ్రో? ఏమైంది, మాటే రావట్లేదేంటి? చేస్తానన్నానుగా, నీకు వినిపించలేదనుకుంటా. సరే సరే, మా ఇద్దరి పెళ్లి మాత్రం మరిచిపోని విధంగా జరగాలి. మధు, మధు, అయ్యగారింట్లో ఖాళీ డబ్బాలన్నీ తీసేస్తున్నారు. పచ్చళ్ళు పెట్టుకోవడానికి పనికొస్తాయని తెచ్చాను. మన బతుకు ఇలాగే, ఖాళీ డబ్బాలాగే కదండి. ఇన్ని రోజులు అన్నీ ఉన్నాయి, మన జీవితానికి గౌరవం ఉంది. కానీ ఇప్పుడు ఏమీ లేదు, ఖాళీ ఖాళీ. ఈ డబ్బాలాగే, విలువ లేదు. ఎందుకిలా అంటున్నావు? కొన్నిసార్లు బతికిలాగే ఉంటుంది, అది శాశ్వతం కాదు. చూడి డబ్బా ఇప్పుడు ఖాళీగా ఉంది, దీనికి విలువ లేదు. దీంట్లో నూనె పోస్తే దీనికి విలువ వస్తుంది. అలాగే జీవితం విలువ లేనట్టు అనిపిస్తుంది. కాలంతో పాటు సాగిపోవాలంతే. ఏమో, ఏమీ అర్థం కావడం లేదు. త్రిశూల్ ఆ ఇంటికి వెళ్ళి 4 రోజులయ్యింది. వెళ్ళాక జాడే లేదు. మనల్ని మర్చిపోయాడనిపిస్తోంది. ఏయ్, వాడు పెళ్లి హడావిడిలో ఉన్నాడు, ఇంకేంటి? అది కాదండి, వాడు మన ఇంటికి. త్రిశూల్, త్రిశూల్, కూర్చోమ్మా. ఏంట్రా, ఎందుకు ఇలా వచ్చి పడుకున్నావు? ఎందుకమ్మా, పడుకోకూడదా? భారం అయిపోయానా? అయ్యో, నేనెందుకలా అంటాను? కన్న తల్లికి కొడుకు భారం అవుతాడా? ఏంట్రా త్రిశూల్, ఏమైంది? ఎందుకిలా పడుకున్నావు? ఏం లేదు నాన్న, మీరు బాగా గుర్తొచ్చారు, అందుకే వచ్చాను. మేము గుర్తొచ్చామా లేదా ఇంక దేనికైనా నీకు దిగులుగా అనిపించిందా? ఏం లేదమ్మా, ఈరోజు ఒక బుక్ చదివాను. ఆ కథ చదివిన తర్వాత చాలా బాధగా అనిపించింది. మళ్ళీ పుస్తకం చదివావా? నీ కథ విచిత్రంగా ఉందిరా. ఆ రోజు కూడా ఇలాగే 2 అబ్బాయిలు 1 అమ్మాయి అని ఏదో ఒక కథ చెప్పావు. ఇప్పుడేం కథ చదివావురా? అదే ఆ రోజు చదివాను అన్నాను కదా, దాని సెకండ్ పార్ట్. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న అబ్బాయి తను తన ప్రేమని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి సెట్ అయింది. ఇతను తన ప్రేమని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. అది కూడా నిజమేరా. ఆ అబ్బాయి తన ప్రేమని ఎందుకు వదులుకోవాలి? తను కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా. కానీ ఆ అమ్మాయికి అతని మీద ప్రేమ లేదు. లేకపోతే ఏంటి, పుడుతుందంతే. అంటే చూడు, ఈ ప్రేమ అనేది ఎప్పుడైనా పుట్టొచ్చు. ఆ అమ్మాయికి పెళ్లి డేట్ ఫిక్స్ అయిందంతే, ఇంకా పెళ్లి కాలేదు కదా. తాళి కట్టే వరకు టైం ఉందిరా, డోంట్ వర్రీ. మా 2 పెళ్లి కూడా అలాగే జరిగిందిరా.
ఆఖరి క్షణంలో పెళ్లి మండపం నుండి మీ నాన్న నన్ను తీసుకుని పారిపోయారు. అయితే ఆ అమ్మాయి అతనికి దక్కుతుందంటారా? దక్కొచ్చు. ఈ ప్రశ్న మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఆ పుస్తకం పూర్తిగా చదివితే నీకే అర్థమవుతుంది. కానీ అది ఇంకా రాయలేదు, రాయాలి. అంటే